సంవత్సరాలు ఉండా 3 సంవత్సరాలు ఉండా ఒకటే వెయిటింగ్ అనమాట. పుష్ప ఎప్పుడు రిలీజ్ అయిద్రా, పుష్ప ఎప్పుడు రిలీజ్ అయిద్రా, పుష్ప 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 అని చెప్పి పాటలు పాడినామన్నమాట. ఆ మూమెంట్ అయితే వచ్చేసింది అనమాట. సో మీరు ఇప్పుడు కాయిన్కి ఒకవైపే చూస్తున్నారు. పుష్ప ట్రైలర్ చూసుకున్నట్లయితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదించుకుంటుంది. మిలియన్స్ కాదు, కోట్లలో వ్యూస్ అయితే వచ్చేస్తుంది అనమాట. హిందీలో కూడా గట్టి హైప్ అవుతుంది అనమాట. అండ్ తెలుగులో కూడా బీభత్సమైనటువంటి రికార్డుని అయితే క్రియేట్ చేసింది. కొత్త రికార్డులు కూడా అదైతే ఎరగదీసేసింది. సో ఇదంతా కూడా కాయిన్కి ఒకవైపే. ఇంకో వైపు ఉంది, అదేంటంటే టికెట్ ప్రైస్. బబ్బబ్బబ్బా, అది చూస్తే నిజంగా నాకైతే షాక్ అనిపించింది. అబ్బా ఎక్కడ టికెట్ ప్రైజులు రా మామ, వామ్మో, ఇక మిడిల్ క్లాస్ వాడు థియేటర్లో అడుగు పెట్టాలా వద్దా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. నీకు పుష్ప అప్పుడే మిడిల్ క్లాస్ వాడు గుర్తవుతాడా బ్రో అంటే, ఆదిపురుష్ అప్పుడు కూడా ఇదే వీడియో చేసిన, సలార్ అప్పుడు కూడా ఇదే వీడియో చేసిన, అండ్ బాహుబలి టైంలో మనకు యూట్యూబ్ ఛానల్ లేదులేండి. సో ఇప్పుడు పుష్ప టైంలో కూడా వీడియో చేయాలనిపించింది అనమాట. టికెట్ రేట్స్ ఆ రేంజ్లో ఉన్నాయి అనమాట. నిజంగా షాకింగ్ అనిపించింది. మొన్న కంగువా అనుకుంటా, దానికి టికెట్ ప్రైస్ ఎంత పెట్టారనంటే 175 రూపీస్ పెట్టారు. నిజంగా నేను ఫ్రెండ్స్తో పోదాం అనుకున్నాను, కానీ ఆ 175 రూపీస్ చూసిన తర్వాత నాకు ఇంక వాళ్ళ దేశం పోలేక నేను ఒక్కనే వెళ్ళిపోయాను అనమాట. 175 పెట్టి కంగువా అయితే చూడడం జరిగింది. ఆ తర్వాత కా సినిమా, మన తెలుగు సినిమా ఏదైతే ఉందో దీనికి 110 రూపాయలు కానీ ఎక్కువ లేదు, కానీ తమిళ సినిమాకి 175 పెట్టారు. ఆ తర్వాత ఆమ్రాన్ సినిమా ఇప్పుడు కూడా మీకు తెలుసు 200 నడుస్తుంది అనమాట. ఈ విధంగా వేరే దగ్గర నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ డామినేట్ చేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన తెలుగు సినిమాలు అయితే చాలా తక్కువ రేట్స్ ఉంటాయి అనమాట. ఏమోలే, మనం ఫ్యామిలీతో ఇప్పుడు మీ ఇంట్లోకి 5గురు ఉన్నారు భయ్య, ఒక్కొక్కడికి కనీసం 100 రూపాయలు వేసుకున్నా కానీ 500, ఇంకో 500 స్నాక్ తినడానికి, ఒక 1000 రూపాయలు వెళ్తే వావ్ చాలరా అనేటటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇంట్లో కనీసం 4 ఉంటారు కదా, పోనీ 3 ఉంటారు కదా, వీళ్ళంతా కూడా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటారు కదా. కానీ ఇప్పుడు పుష్ప 2కి పెంచినటువంటి టికెట్ రేట్ చూస్తే మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి అనేటటువంటిది ఆపేస్తారు ఖచ్చితంగా. ఓటీటీలో చూసేద్దాంలే, ఇంకా లేకపోతే ఉన్నాయి కదా రూల్స్లో గీల్స్లో, దాంట్లో చూసేద్దాం అనేటటువంటి ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఆ రేంజ్లో రేట్లు అయితే పెరగడం జరిగిందనమాట. ఎలా పెరిగినాయి అనేటటువంటిది డెప్త్గా మాట్లాడుకున్నట్లయితే, మొట్టమొదటి ఏంటంటే మన నార్మల్ థియేటర్స్ గురించి మాట్లాడుకుందాం. మల్టీప్లెక్స్లు ఆ తర్వాత అవన్నీ తర్వాత మాట్లాడితే, నార్మల్ థియేటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి టికెట్ ప్రైస్ వచ్చేసి 150 నడుస్తుంది. కొన్ని చోట్ల 110 కూడా నడుస్తుంది అనమాట. సో దీన్ని ఏం చేశారంటే సరాసరి 50-100 పెంచలేదనమాట, 200 అయితే పెంచడం జరిగింది. సో నార్మల్ థియేటర్లో ఒక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 350 నడుస్తుంది. ఈ 350 ఏదైతే ఉందో నేను అనుకునేది అనమాట. సో ఈ 350 నుండి 750 మధ్యలో కూడా ఉండొచ్చు అంట. బెనిఫిట్ టికెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2000 కన్నా ఎక్కువగానే ఉందన్నమాట. సో ఇప్పుడు డే 1 అయితే ఈ రేట్లు ఉంటే ఓకే, డే 2 అయ్యుండొచ్చు, అండ్ సినిమా లాంగ్ రన్ కూడా ఇదే రకమైనటువంటి రేట్స్ అయితే మెయింటైన్ చేస్తారనంట. ఒక్కడికి 350, 300 వేసుకోండి, 3 వెళ్ళాలంటే 900 అవుతుంది. స్నాక్స్ అయ్యి ఖర్చు చూసుకున్నట్లయితే 500 అవుతుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అమ్మ నాన్న కొడుకు ఉన్నటువంటి ఫ్యామిలీ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2000 దాకా ఖర్చు అవుతుంది. నేను మల్టీప్లెక్స్ గురించి మాట్లాడలేదు, నార్మల్ థియేటర్ గురించి మాట్లాడతా. మల్టీప్లెక్స్ గురించి ముందు మాట్లాడతా వినండి. ఈ విధంగా ఈ రేంజ్లో టికెట్ రేట్స్ పెంచితే పరిస్థితి ఏంది, మిడిల్ క్లాస్ వాళ్ళకు థియేటర్కి వెళ్ళాలి వద్దా అనేటటువంటి ఫీలింగ్ నిజంగా కలిగింది ఫ్రెండ్స్. నాకు ఉంది పుష్ప సినిమా హిట్ కావాలని, నాకు ఉంది భారీ కలెక్షన్స్ రావాలని, కానీ ఆ కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో మన మీద పెనడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఫీలింగ్. సో బీహార్లో ఉండొచ్చు, వేరే స్టేట్లో అయితే ఈ రేంజ్లో లేవు, అక్కడ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. కానీ మన తెలంగాణ మరియు ఆంధ్రాలో అయితే పెద్ద రేట్లు అనమాట. సో గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చేసిందని చెప్పి బయట కట్టి టాకు. ఇక ఏమైంది అనేటటువంటిది చూడాలి. దీనికే ఏ విధంగా ఉందంటే తర్వాత గేమ్ చేంజర్ ఉంది, ఓజీ ఉంది, వెళ్ళాలా వద్దాం మిడిల్ క్లాస్ థియేటర్కి అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో ఇది నేను మాట్లాడేది నార్మల్ థియేటర్స్ గురించి. సో మల్టీప్లెక్స్ల గురించి, ఐమాక్స్ల గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక్కొక్క టికెట్ ద్వారా 1500 కన్నా ఎక్కువగానే ఉంది. అంటే ఇప్పుడు ఐమాక్స్కి బలిసిన వాళ్ళే వెళ్తారు బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. ఇక్కడ నార్మల్ థియేటర్లో టికెట్లు అందకపోతే మ్యాక్సిమం చాలామంది ఐమాక్స్కి వెళ్తారనమాట. ఒక్క టికెట్ 1500 ఉంటే, అండ్ హై ఎండ్ అయితే ఆల్మోస్ట్ 2000 ఉందంట. అక్కడ బెనిఫిట్స్ చూడాలంటే 5000 ఉందంట. వామ్మో, ఒకవేళ బలిసినోడైనా సరే భయపడేలా ఉన్నాయి అనమాట. నువ్వు సినిమాకి వెళ్ళినంటే ఖచ్చితంగా ఒక 5-6,000 వదులుతాయి అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది అనమాట. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే పుష్ప మూవీ టీంకి టికెట్ రేట్స్ తగ్గించండి రా బాబు, ఇదే నేను కోరుకునేది అనమాట. నా కోసం అయి ఉండొచ్చు, మన అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయి ఉండొచ్చు. మ్యాక్సిమం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేవారు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఆడి వాళ్ళు డే 1 ఎలా చూస్తారు, పాపం థియేటర్లోకి ఎలా అడుగు పెడతారు అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకొని టికెట్ రేట్స్ పెడితే బాగుంటుంది అనమాట. మరి 350, 750 ఏంటి సార్, ఇదేం దోపిడీ సార్? ఈ దోపిడీ అయితే నాకు నచ్చలేదు. మన రామ్ చరణ్ గారు ఒక గొప్ప మాట చెప్తారు అనమాట. అసలు స్కామ్ లేనటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మూవీ ఇండస్ట్రీయే. మేము సినిమాలు చేస్తూ జెన్యూన్గా సంపాదిస్తామంటారు, కానీ ఇది ఎక్కడ దోపిడీ రా మామ అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు 350 పెంచారు, 750 పెంచారు అని చెప్పి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినాం అనుకోండి, రేపటి రోజున వచ్చేటటువంటి సినిమాలకే ఇంకా భయంకరంగా పెంచుతారు అనేటటువంటిది సాడ్ రియాలిటీ. సో మీ కామెంట్ ఏంటి? టికెట్ ప్రైజెస్ ఈ రేంజ్లో ఉంటే
మీరు థియేటర్కి వెళ్ళడానికి ఇష్టపడతారా, లేకపోతే ఓటీటీలో చూడడానికి ఇష్టపడతారా, లేకపోతే ఆ తర్వాత రివ్యూ చూసి వెళ్దాం అనేటటువంటి ఫిక్స్ అవుతారా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నేను ఒక్క మొక్కలో చెప్పాలంటే పుష్ప ఫస్ట్ టికెట్స్ ఆగో ఎంత ఉన్నా కానీ కనీసం సెకండ్ డే నుండి అయినా సరే తగ్గించేటటువంటి ప్రయత్నం చేయండి. నేనేమి సినిమా తక్కువ చేయట్లేదు, సినిమా కలెక్షన్స్ వస్తాయి, కంటెంట్ బాగుంటే భయంకరంగా వస్తాయి. ఆ బాహుబలి టైంలో 200, 250 హైయెస్ట్, ఆ టైంలో ఉన్నది 1800 కొట్టింది. దంగల్ టైంలో చూసుకున్నట్లయితే 110, 150 ఉంది, అది 2200 కోట్లు కొట్టింది. ఇది ఎందుకు కొట్టింది, కానీ ఇంత రేట్లు పెట్టడం ఏదైతే ఉందో ఇది సమంజసం కాదు అని చెప్పి నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. 3 గంటల కోసం ఏ బుద్ధున్నోడు కూడా 5000, 6000 ఖర్చు పెట్టడం అనేటటువంటిది నేను చెప్పదలుచుకుంది. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.